హలో అన్నా వందనాలన్నా. నా వందనాలన్నా, ప్రైజ్లాడన్నా. అన్నా సువార్త ఫోటోలు పెట్టినావు ఎవరికి ఎంట్రీ కొండారెడ్డి బ్రిడ్జ్ కాడ ఉన్నట్టుంది కదా. ఇంతకు ముందు కన్నా పాతవి అవి. పాతవే బాగున్నా బాగున్నా ఫోన్ ఎత్తకపోతే అప్పుడు సమస్య చెప్పి నా జీవితమే అలా కలలం అయిపోయిందన్నా. ఉమ్. కింద ఫోటో పెట్టినా చూడు, చర్చి దగ్గర గోడకు పట్ట వేసుకొని బతుకుతున్నాం. ఇండ్లు కట్టినామంటివే దొబ్బేసిందేమో అంత మొత్తం అంత దొబ్బేసింది, ఫస్ట్ దొబ్బేసింది. మీ అమ్మ దొబ్బేసిందా? ఇక్కడ ఊరు బయట చర్చి ఉంది, చర్చి గోడ కానుకొని పట్ట కప్పుకొని ఊర్లో 10 సంవత్సరాల కాడ ఎవరికి పంచాయతీ పెట్టలేనా? 20 రోజులు పెద్ద మనుషులు ఎవరేం మాట్లాడుతున్నారు. మాట్లాడతలేరా? మీరు తల్లి పిల్లలు మీరు ఒకటే కదా, మధ్యలో మేము కావాలని అంటారు. అట్లా అంటున్నారా? ఇప్పుడు మీ అమ్మ ఎవరెవరు నీకు ఎఫెక్ట్ ఇప్పుడు? ముగ్గురు, వాళ్ళిద్దరు, మా అమ్మ ముగ్గురు అని అంటారు. ఇద్దరంటే ఎవరు? మా చెల్లెళ్ళు. మీ చెల్లెళ్ళ ఏడుంటారు? కర్నూలులో ఒక ఆమె ఉంటుంది, కొంగనపాడులో ఒక ఆమె ఉంటుంది అన్న. కొంగనపాడు అంటే ఈ ఊరకల్ పక్కన కొంగనపాడా? ఉల్లెందకొండ దగ్గర కొంగనపాడు. ఉల్లెందకొండ కాడ ఇట్లా ఆ చర్చి, కొత్త చర్చి ముందర పడిపోతుంది అదేనా? అదే ఇప్పుడు నీ గురించి అప్పుడు నేను చెప్పినా కదా. అప్పుడు దాని నుంచి మొత్తం చాలా తిట్లు వచ్చినాయి. నేను ఎవరు చెప్పమన్నాడు, ఎక్కడ చెప్పమన్నాడు, భయంకరమైన తిట్లు. బ్రోకర్ అంతా బ్రోకర్ పనులు చేసుకుంటా అది అని నాకు చాలా జీవితం భయంకరంగా ఉంది అసలు. ఓకే 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 ఓకే. ఏం చేయాలా ఏం అర్థమైతే లేదు. మనం దేవుడు నమ్ముకున్నాము, ఏం చేయాలి అర్థం బిడ్డ తెగిపోయిందా? ఆమె ఆడినది కూడా తెలియదు. 2 నెలలు అయింది, 6 రోజుల నుంచి ఇంతవరకు ఆమె ఎక్కడ ఉన్నది కూడా తెలియదు. వాడు ఈ పాప కనిపిస్తలేరా? వాడు ఉన్నాడు, మన ఆండవరంలో ఉంది పిల్ల. కానీ మా చెల్లెలు ఎక్కడ ఆడబెట్టినది తెలియదు. అట్లానా? యా చెల్లెలు కొడుకు వాడు? చెల్లెలు కొడుకు ఏదో అన్నావు కదా వాడిని? మా పెద్దనాయన బిడ్డ కొడుకు. పెద్దనాయన బిడ్డ కొడుకా? ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి నేను బయటకు దొప్పినారు. బయటకు దొప్పినారు, ముగ్గురు కలిసి బయటకు దొప్పినారు. ఇప్పుడు చర్చి కాడ, ప్రస్తుతానికి చర్చి కాడ ఇంత గోడ ఉంటే ఆ గోడకి మీద పట్ట, వాళ్ళు చర్చి వాళ్ళే పట్ట ఇచ్చినారు. ఆ పట్ట కప్పుకొని 20 రోజులు నేనే ఉన్నాము. మీ ఊర్లో చర్చి ఉందా? ఉంది కదా చర్చి, అంటే బేస్ మట్టం తెచ్చి పెట్టినారు. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు ఆడపిల్లలు మీ అమ్మ వాళ్ళు ఏమైనా తిట్టినారా? సామాన్లు బయటకి వేసేటప్పుడు తిట్టినారా? తిట్టే మొత్తం సామాన్లు బయటకి తీసుకుపోండి, మా ఇంట్లో ఉన్న కాకని చెప్పినారు. వీడియో ఉంది అప్పుడు తీసేది ఏమన్నా? అట్లాంటి వీడియోలు ఏం లేవన్నా, తీయలేదు. ఓకే. వీడియోలు ఏం తీయలేదు. నేనే మనసుగా ఎందుకు పొద్దుమూకులు అనిపించుకోవడం ఎందుకు? వాళ్ళ ఇంట్లో నుంచి నా ఇంట్లో కాకు ఇల్లు నాది అండి నాది. ఆమె పుట్టినవే కదా నువ్వు. నా భార్యను తిట్టడము, బేకగా నా పిల్లల మీద గొడవ పెట్టుకోవడం, ఆమె తిట్టడము, నోటుకొచ్చడం, మాట్లాడడం. అదేనా నేనేమంటా అంటే ఆమె కొడుకువే కదా నువ్వు. అవునా? నువ్వే నాకు గుర్తొచ్చిన అవసరం, నా పిల్లలు చూస్తారంటున్నాయమ్మా. అట్లెట్లయితుంది? కొడుకు ఖచ్చితంగా చూసుకోవాలి కదా ఆమె. నా పిల్లలు చూస్తాను, నువ్వేం చూస్తావు, నాకు అవసరం లేదు. మరి ఒకసారి ముగ్గురు తన్నేయాలా మరి ఎట్టా? వద్దులేనా, ఇంకా ఏం జరుగుతుందో చూద్దామని కట్టే ఉన్నా. అట్లానే ఏం జరుగుతుందో చూద్దామని కట్లే ఉన్నా. ఇప్పుడు పొలాలు ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు 2 ఎకరాల పొలం ఉంది, 1/2 ఎకరం ఉరిమాడు ఉందన్నా. మరి ఆ రెండింటికన్నా నోటీస్ పంపించకూడదు? నోటీస్ పంపించాలా? నువ్వు లేట్ చేసే కాదు, ఆస్తులకు వారసునివి కదా నువ్వు, ఆయన కొడుకువే కదా. నాయన చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉందా? ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఉన్నాను? ఉన్నా. ఆ 2 జిరాక్స్ పెట్టి ఆస్తికి వారసుని, ఈ ఆస్తులు అమ్ముకొని ఇట్లా బిడ్డలకి ఇవ్వాలని చూస్తాను. మీ అమ్మకు మీ ఆడపిల్లకు నోటీస్ ఇస్తే ప్రస్తుతం ల్యాండ్ అని నిలబడతారు అనమాట. నీ మూర్ఖత్వంతో నీ పిల్లలు రోడ్డు మీద పడతారు. నీది భక్తి అని కాకు అన్నా, భక్తి అని కాకు. కొన్ని దేవుడు జ్ఞానంతో ఓమన్నాడు, ఓకేనా? ప్రతిదీ భక్తి అని కాకు. తగ్గించి ఊరు బయట ఏది ప్లాట్ఫారం కింద ఉండా, నేను తగ్గి ఉండా అనేది కాదు. చట్టం ఉంది, చట్టం అంటే దేవుడే. దాని గురించి కన్నా తగ్గేదాని కాదు.
నేను చెప్తున్నా, నేనేమంటే నాకు బాధ అనిపించా. అప్పుడు సమస్య చెప్పి ఫోన్ ఎత్తరు, ఏం చేయరు, నీ కాడికి వచ్చిపోవాలంటే 500 ఖర్చు అవుతుంది. అసలు రావాలన్నా రాలేక అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను కానీ ఆ రోజులలో పెట్రోల్ లేక ఇబ్బంది ఉంటాయి. వాడు నీ కొడుకు ఫోన్ ఎత్తాడు, వాడు బయట ఉండా, ఆడుండా, ఈడుండా అంటాడు. నేనేమంటా అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నీ ప్రాణం చాలా గొప్పది, నిన్ను సృష్టించిన గొప్పోడు గుర్తుపెట్టుకో. సువార్త అందరు చేయొచ్చు, కానీ క్రియలు ఇంపార్టెంట్ ఇడ. అది గుర్తుపెట్టుకో. నేను తగ్గి బతుకుతున్నా, నువ్వు తగ్గి బతికినా, నువ్వు చచ్చిపోయినా నీ గురించి అడిగేతోడు ఈ భూమి మీద ఎవడు లేడు. యేసుప్రభు ఒక్కడే బాధపడతాడు. నేను కానీ ఒక గంట బాధపడతానేమో అంతే. అర్థమైందా? ఇది సీరియస్ వార్నింగ్ అనుకో. నువ్వు నా అన్నం అనుకో, లేదంటే నా అన్న పెద్దనివే కదా, అన్నం అనుకో. గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఏదన్నా ఉందంటే చట్టబద్ధంగా జ్ఞానంతో నడుచుకోవాలి. చూడు, ఇప్పుడు నోటీసులు ఇవ్వాలా, ఆలోచన చేసుకో. మినిమం అంటే 2000 అడుగుతారు లాయర్ కాడికి పోతే, డబ్బులు చూసుకుంటూ నోటీస్ ఇద్దాం ఫస్ట్. ఓకేనా? ఓకేనా? ఓకే.